ఆసియా కప్. It's been a thrilling find, puts it away to the boundary kind of effort. ఆసియా కప్ ముగిసి రోజులు గడుస్తున్నా దానికి సంబంధించిన వివాదాలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దానికి కారణం ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ పాకిస్తాన్ మంత్రి మొహసిన్ నఖ్వీ గెలిచిన జట్టుకు కప్ అందేలా చూడాల్సిన ఇతను ఆ కప్పునే ఎత్తుకెళ్లి క్రికెట్ ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురి చేశాడు. అసలు ఆసియా కప్ 2025 ట్రోఫీ ఎక్కడుంది? ఈ ప్రశ్న ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు ఆసియా కప్ 2025 ట్రోఫీ ఎక్కడుంది? ఈ ప్రశ్న ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆసియా కప్ గెలిచిన భారత జట్టుకు ట్రోఫీని అందజేయకుండా అవమానించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ఏసీసీ చీఫ్ పాకిస్తాన్ మంత్రి మొహసిన్ నఖ్వీ ఈ వివాదంపై నోరు మెదపటం లేదు. తాజాగా మీడియా అడిగిన ప్రశ్నల నుంచి ఆయన సమాధానం చెప్పకుండా జారుకోవడం ఈ వివాదాన్ని మరింత రాజేస్తోంది. గత నెల దుబాయ్ లో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ పై సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు ఘన విజయం సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం విజేత జట్టుకు ట్రోఫీని అందించాల్సిన ఏసీసీ చీఫ్ మొహసిన్ నఖ్వీ ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయకుండానే ట్రోఫీ పతకాలతో సహా స్టేడియం నుంచి వెళ్లిపోయారు. పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిగా కూడా ఉన్న ఆయన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వారం కరాచీలో పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ వివాహ వేడుకకు హాజరైన నఖ్వీని మీడియా ప్రతినిధులు ట్రోఫీ గురించి ప్రశ్నించారు. ఆసియా కప్ ట్రోఫీ భవిష్యత్తు ఏంటి అని ఓ విలేకరి అడగ్గా ఆయన జవాబు చెప్పకుండా మౌనం పాటించారు. అక్కడే ఉన్న పాకిస్తాన్ పేసర్ షాహిన్ అఫ్రిది నఖ్వీని మీడియా నుంచి తప్పించి ఆయన కారు వద్దకు తీసుకెళ్లారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరోవైపు ఈ ఘటనపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఏసీసీ చీఫ్ గా తన బాధ్యతలను కనీస మర్యాదలను నఖ్వీ ఉల్లంఘించారని మండిపడుతోంది. ఈ విషయాన్ని రాబోయే నవంబర్ ఐసీసీ సమావేశంలో ప్రస్తావించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఆయనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టి పదవి నుంచి తొలగించాలని కూడా బీసీసీఐ ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆసియా కప్ ట్రోఫీ ప్రస్తుతం ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ఈసీబీ వద్ద ఉన్నట్లు సమాచారం. అయితే దానిని భారత్ కు ఎప్పుడు ఎలా అప్పగిస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఆసియా కప్. It's been a thrilling find, puts it away to the boundary kind of effort. ఆసియా కప్ ముగిసి రోజులు గడుస్తున్నా దానికి సంబంధించిన వివాదాలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దానికి కారణం ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ పాకిస్తాన్ మంత్రి మొహసిన్ నఖ్వీ గెలిచిన జట్టుకు కప్ అందేలా చూడాల్సిన ఇతను ఆ కప్పునే ఎత్తుకెళ్లి క్రికెట్ ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురి చేశాడు. అసలు ఆసియా కప్ 2025 ట్రోఫీ ఎక్కడుంది? ఈ ప్రశ్న ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు ఆసియా కప్ 2025 ట్రోఫీ ఎక్కడుంది? ఈ ప్రశ్న ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆసియా కప్ గెలిచిన భారత జట్టుకు ట్రోఫీని అందజేయకుండా అవమానించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ఏసీసీ చీఫ్ పాకిస్తాన్ మంత్రి మొహసిన్ నఖ్వీ ఈ వివాదంపై నోరు మెదపటం లేదు. తాజాగా మీడియా అడిగిన ప్రశ్నల నుంచి ఆయన సమాధానం చెప్పకుండా జారుకోవడం ఈ వివాదాన్ని మరింత రాజేస్తోంది. గత నెల దుబాయ్ లో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ పై సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు ఘన విజయం సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం విజేత జట్టుకు ట్రోఫీని అందించాల్సిన ఏసీసీ చీఫ్ మొహసిన్ నఖ్వీ ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయకుండానే ట్రోఫీ పతకాలతో సహా స్టేడియం నుంచి వెళ్లిపోయారు. పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిగా కూడా ఉన్న ఆయన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వారం కరాచీలో పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ వివాహ వేడుకకు హాజరైన నఖ్వీని మీడియా ప్రతినిధులు ట్రోఫీ గురించి ప్రశ్నించారు. ఆసియా కప్ ట్రోఫీ భవిష్యత్తు ఏంటి అని ఓ విలేకరి అడగ్గా ఆయన జవాబు చెప్పకుండా మౌనం పాటించారు. అక్కడే ఉన్న పాకిస్తాన్ పేసర్ షాహిన్ అఫ్రిది నఖ్వీని మీడియా నుంచి తప్పించి ఆయన కారు వద్దకు తీసుకెళ్లారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరోవైపు ఈ ఘటనపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఏసీసీ చీఫ్ గా తన బాధ్యతలను కనీస మర్యాదలను నఖ్వీ ఉల్లంఘించారని మండిపడుతోంది. ఈ విషయాన్ని రాబోయే నవంబర్ ఐసీసీ సమావేశంలో ప్రస్తావించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఆయనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టి పదవి నుంచి తొలగించాలని కూడా బీసీసీఐ ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆసియా కప్ ట్రోఫీ ప్రస్తుతం ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ఈసీబీ వద్ద ఉన్నట్లు సమాచారం. అయితే దానిని భారత్ కు ఎప్పుడు ఎలా అప్పగిస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఆసియా కప్. It's been a thrilling find, puts it away to the boundary kind of effort. ఆసియా కప్ ముగిసి రోజులు గడుస్తున్నా దానికి సంబంధించిన వివాదాలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దానికి కారణం ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ పాకిస్తాన్ మంత్రి మొహసిన్ నఖ్వీ గెలిచిన జట్టుకు కప్ అందేలా చూడాల్సిన ఇతను ఆ కప్పునే ఎత్తుకెళ్లి క్రికెట్ ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురి చేశాడు.
అసలు ఆసియా కప్ 2025 ట్రోఫీ ఎక్కడుంది? ఈ ప్రశ్న ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు ఆసియా కప్ 2025 ట్రోఫీ ఎక్కడుంది? ఈ ప్రశ్న ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆసియా కప్ గెలిచిన భారత జట్టుకు ట్రోఫీని అందజేయకుండా అవమానించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ఏసీసీ చీఫ్ పాకిస్తాన్ మంత్రి మొహసిన్ నఖ్వీ ఈ వివాదంపై నోరు మెదపటం లేదు. తాజాగా మీడియా అడిగిన ప్రశ్నల నుంచి ఆయన సమాధానం చెప్పకుండా జారుకోవడం ఈ వివాదాన్ని మరింత రాజేస్తోంది. గత నెల దుబాయ్ లో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ పై సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు ఘన విజయం సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం విజేత జట్టుకు ట్రోఫీని అందించాల్సిన ఏసీసీ చీఫ్ మొహసిన్ నఖ్వీ ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయకుండానే ట్రోఫీ పతకాలతో సహా స్టేడియం నుంచి వెళ్లిపోయారు. పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిగా కూడా ఉన్న ఆయన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వారం కరాచీలో పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ వివాహ వేడుకకు హాజరైన నఖ్వీని మీడియా ప్రతినిధులు ట్రోఫీ గురించి ప్రశ్నించారు. ఆసియా కప్ ట్రోఫీ భవిష్యత్తు ఏంటి అని ఓ విలేకరి అడగ్గా ఆయన జవాబు చెప్పకుండా మౌనం పాటించారు. అక్కడే ఉన్న పాకిస్తాన్ పేసర్ షాహిన్ అఫ్రిది నఖ్వీని మీడియా నుంచి తప్పించి ఆయన కారు వద్దకు తీసుకెళ్లారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరోవైపు ఈ ఘటనపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఏసీసీ చీఫ్ గా తన బాధ్యతలను కనీస మర్యాదలను నఖ్వీ ఉల్లంఘించారని మండిపడుతోంది. ఈ విషయాన్ని రాబోయే నవంబర్ ఐసీసీ సమావేశంలో ప్రస్తావించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఆయనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టి పదవి నుంచి తొలగించాలని కూడా బీసీసీఐ ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆసియా కప్ ట్రోఫీ ప్రస్తుతం ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ఈసీబీ వద్ద ఉన్నట్లు సమాచారం. అయితే దానిని భారత్ కు ఎప్పుడు ఎలా అప్పగిస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఆసియా కప్ It's been a thrilling find. Puts it away to the boundary. Kind of effort. ఆసియా కప్ ముగిసి రోజులు గడుస్తున్నా దానికి సంబంధించిన వివాదాలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దానికి కారణం ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ పాకిస్తాన్ మంత్రి మొహసిన్ నఖ్వీ గెలిచిన జట్టుకు కప్ అందేలా చూడాల్సిన ఇతను ఆ కప్పునే ఎత్తుకెళ్లి క్రికెట్ ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురి చేశాడు. అసలు ఆసియా కప్ 2025 ట్రోఫీ ఎక్కడుంది? ఈ ప్రశ్న ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు ఆసియా కప్ 2025 ట్రోఫీ ఎక్కడుంది? ఈ ప్రశ్న ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆసియా కప్ గెలిచిన భారత జట్టుకు ట్రోఫీని అందజేయకుండా అవమానించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ఏసీసీ చీఫ్ పాకిస్తాన్ మంత్రి మొహసిన్ నఖ్వీ ఈ వివాదంపై నోరు మెదపటం లేదు. తాజాగా మీడియా అడిగిన ప్రశ్నల నుంచి ఆయన సమాధానం చెప్పకుండా జారుకోవడం ఈ వివాదాన్ని మరింత రాజేస్తోంది. గత నెల దుబాయ్ లో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ పై సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు ఘన విజయం సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం విజేత జట్టుకు ట్రోఫీని అందించాల్సిన ఏసీసీ చీఫ్ మొహసిన్ నఖ్వీ ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయకుండానే ట్రోఫీ పతకాలతో సహా స్టేడియం నుంచి వెళ్లిపోయారు. పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిగా కూడా ఉన్న ఆయన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వారం కరాచీలో పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ వివాహ వేడుకకు హాజరైన నఖ్వీని మీడియా ప్రతినిధులు ట్రోఫీ గురించి ప్రశ్నించారు. ఆసియా కప్ ట్రోఫీ భవిష్యత్తు ఏంటి అని ఓ విలేకరి అడగ్గా ఆయన జవాబు చెప్పకుండా మౌనం పాటించారు. అక్కడే ఉన్న పాకిస్తాన్ పేసర్ షాహిన్ అఫ్రిది నఖ్వీని మీడియా నుంచి తప్పించి ఆయన కారు వద్దకు తీసుకెళ్లారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరోవైపు ఈ ఘటనపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఏసీసీ చీఫ్ గా తన బాధ్యతలను కనీస మర్యాదలను నఖ్వీ ఉల్లంఘించారని మండిపడుతోంది. ఈ విషయాన్ని రాబోయే నవంబర్ ఐసీసీ సమావేశంలో ప్రస్తావించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఆయనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టి పదవి నుంచి తొలగించాలని కూడా బీసీసీఐ ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆసియా కప్ ట్రోఫీ ప్రస్తుతం ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ఈసీబీ వద్ద ఉన్నట్లు సమాచారం. అయితే దానిని భారత్ కు ఎప్పుడు ఎలా అప్పగిస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.